జిల్లా కుటుంబ కలహాలతో తల్లిని కుమారుని చంపి తాను ఉరేసుకున్నటువంటి సంఘటన సిద్దిపేట జిల్లా లోపల చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలా రోజుల నుంచి కూడా ఇటు కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నటువంటి జక్కని సత్యనారాయణ ఇటు చేసేదేమీ లేక ఇటు ఎలాగైనా గాని తల్లిని కుమారుని చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి చాలా రోజుల నుంచి కూడా భావించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల చాలా రోజుల నుంచి కుటుంబ కలహాలు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు తన తల్లిని కుమారుని చంపి తాను ఉరివేసుకోవడము ఇటు ఇప్పుడు బెజ్జంకి మండలము వల్లూరి గ్రామం లోపల నిజంగా కలకలం సృష్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా చేయడానికి గల కారణాలు ఏంటివి? ఆర్థిక సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఆ కుటుంబ కలహాలు ఎందుకు రావడం జరిగింది అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జక్కని సత్యనారాయణ ఇటు ఈ ఉగంతానికి ఇటు పాల్పడడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ కుటుంబ కలహాలు ఉండడం వల్లనే ఆ తల్లిని కుమారుని చంపి తాను ఉరివేసుకున్నట్టుగా అయితే తెలుస్తున్నది. మొత్తానికైతే ఇటు సిద్దిపేట చెందినటువంటి ఏదైతే పోలీస్ టీము మొత్తం క్లూస్ టీము అక్కడికి చేరుకొని పూర్తి ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇంకా వివరాలు తెలియాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ వడ్డూరు గ్రామం లోపల అయితే నిజంగా ఒకటే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు చనిపోవడం అయితే విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది అక్కడ. చూస్తున్నాం కదా. ప్రస్తుతం అయితే మెదక్ జిల్లా సిద్దిపేటలో ఫ్యామిలీలో సూసైడ్ అయితే కలకలం రేపుందనే చెప్పాలి. ఏదైతే కుమారుడికి పెళ్లి కాలేదంటూ కూడా ఇంటి పెద్ద మనస్తాపం చెంది అతి కిరాతకంగా ప్రవర్తించాడు. ప్రస్తుతం అయితే ఈ ఘటన మెదక్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిందనే చెప్పాలి. అయితే కన్న తల్లి కన్న కొడుకును హత్య చేసి ఆపై తను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. అయితే సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో వడ్లూరులో
అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు ఈ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ముందు నుంచే కలహాలు చోటు చేసుకున్నాయా, లేదంటే ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది, ముందు నుంచే వీరందరూ కూడా గొడవలు పడుతూ ఉండేవారా అనే అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయని చెప్పాలి. అయితే గ్రామస్తులు కూడా దీనిపై తీవ్ర విషాదంలో మునిగిపోయారని చెప్పాలి. ప్రస్తుతం ఏదేమైనా కూడా ఒకే కుటుంబంలోని తాను చనిపోయి తన ఇంట్లో వాళ్ళని చంపిన ఘటన అయితే తీవ్రంగా కలకలం రేపుందని చెప్పాలి. అయితే ఒక్క పక్కనే ఘటనకి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో అసలు ముందు నుంచి ఏం జరిగింది, ఎప్పటి నుంచి వీరి మధ్య కలహాలు ఉన్నాయి, సో ఎందుకు కేవలం అటు కుమారుడికి పెళ్లి కాలేదని ఇలాంటి ఘటనకు పాల్పడ్డాడనే కోణంలో పోలీసులు కూడా ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో. ఇక మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ఏదైతే అటు జరిగిన విషాద ఘటన అయితే మనం చూస్తున్నామో, కేవలం కుమారుడికి పెళ్లి కాలేదని ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారా? అసలు ఆ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఏం చెప్తున్నారు? బెజ్జింగ్ మండలము వల్లూరు గ్రామం లోపల ఇటు నిజంగా గ్రామం లోపలనే అందరూ కూడా ఆశ్చర్యపరిచేటువంటి విషాదమైనటువంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇటు సిద్దిపేట జిల్లా ఇటు బెజ్జింగ్ మండలం వడ్లూరు గ్రామం లోపల ఆ తల్లుని మరియు కుమారుని చంపి తాను ఊరేసుకున్నటువంటి సంఘటన చోటు చేసుకున్నది. అయితే జక్కని సత్యనారాయణ ఇటు ఈ పనులు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే జక్కని సత్యనారాయణ మరియు అతని తల్లి కుమారుడు ముగ్గురు కలిసి కూడా వడ్లూరు గ్రామం లోపల నివసిస్తూ ఉంటారు. చాలా రోజుల నుంచి కూడా ఇటు తన భార్య లేకపోవడంతో ముగ్గురు కలిసి అదే కుటుంబం లోపల నివసిస్తున్నటువంటి నేపథ్యం లోపల కుమారునికి వివాహం కోసం చాలా రోజుల నుంచి కూడా సంబంధాలు చూస్తున్నారు. అయితే వీరు ముగ్గురు మధ్యలో నిత్యం ఇటు కుటుంబ కలహాలు ఉంటాయని చెప్పి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలం లోపల కుమారునికి పెళ్లి సంబంధాలు చూడడము, ఎక్కడ కూడా పెళ్లి సంబంధాలు సెటిల్ కాకపోవడంతో ఇటు చాలా రోజుల నుంచి కూడా సత్యనారాయణ మరియు కుమారుడు తల్లికి ముగ్గురు కూడా గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యం లోపలనే అతడు ఈ సంఘటనకు మొత్తం కూడా బాధ్యుడు సత్యనారాయణ ఇంత ఘాతుకానికి ఒడిగట్టారు అనేటువంటి కోణం లోపల అయితే వడ్లూరు గ్రామం లోపల అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇటు తల్లిని కుమారుని చంపి తాను ఉరి వేసుకోవాల్సి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది, అంత ఆ ఇబ్బందులు ఏమున్నవి, కేవలం ఒక కుమారుణ్ణి పెళ్లి విషయం లోపల జరుగుతున్నటువంటి గొడవలైనా ఇంకేమన్నా కుటుంబ కలహాలు ఉన్నాయా అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తానికైతే ఇటు బెజ్జింకి మండలం వడ్లూరు గ్రామం లోపల నిన్న రాత్రి సమయం లోపల ఇది నిజంగా గ్రామం లోపల విషాదం చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. చాలా రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. దీని ఆధారంగా పోలీసులు అక్కడికి చేరుకొని మొత్తం క్లూస్ టీమ్ ఆధారంగా అయితే వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తల్లిని కుమారుని చంపి తాను ఉరివేసుకోవడం అయితే గ్రామం లోపల నిజంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, ఏదైతే అంటే కేవలం పెళ్లి కాలేదనే మనస్తాపనకు గురయ్యాడు అంటున్నారు. అంటే ఇంతకు ముందు నుంచి ఏమైనా పెళ్లి సంబంధాలు చూసారా, లేదంటే ఇంకా ఏ ఇతర కారణాలతో అయినా పెళ్లి సంబంధాలు ఫిక్స్ కాలేదా? అసలు కుటుంబ సభ్యులు దీనిపై ఎవరైనా బంధువులు ఏమైనా స్పందించారా? సత్యనారాయణ చాలా కూడా తన సంబంధాలు చూస్తున్నాడు. ఆ ఇంట్లో సత్యనారాయణ భార్య చాలా రోజుల క్రితమే మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తల్లి కుమారుడు సత్యనారాయణ ముగ్గురు కలిసి ఉండడంతో పెళ్లిడు వచ్చినటువంటి సమయం లోపల ఇటు కుమారునికి నుంచి కూడా సంబంధాలు చూడడం జరుగుతున్నది. దీని కారణంగానే ఇంట్లో తరచుగా గొడవలు జరిగాయని చెప్పి అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు నిన్న మధ్యాహ్నం సమయం లోపల వీళ్ళు ముగ్గురు కూడా ఇదే విషయం పైన గొడవ పడినట్టుగా అయితే గ్రామస్తులు చెప్తున్నారు. దీని ఆధారంగానే పోలీసులు కేసును మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికైతే ఆ ఇంట్లో ఉండేటువంటి ముగ్గురు కూడా ఒకే రోజు మృత్యువాత పడడం, వాళ్ళిద్దరిని చంపి తాను ఉరివేసుకోవడం అయితే గ్రామం లోపల నిజంగా వడ్లూరు గ్రామం లోపల కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఆ వివరాలు పోలీసులు ఇటు మీడియా సమావేశం ద్వారా వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వివరాలు మొత్తం క్లూస్ టీము తర్వాత గ్రామం లోపల ఏం జరుగుతుంది అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీని ఆధారంగా పోస్ట్ మార్టం నివేదిక తర్వాత పోలీసులు దీనికి సంబంధించినటువంటి మొత్తం వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు సిద్దిపేటలో బెజ్జంగి మండలం వడ్లూరులో జరిగిన విషాద ఘటన అయితే
మొత్తం అందరినీ కూడా కలిచివేసిందని చెప్పాలి. కేవలం కుమార్తెకి పెళ్లి కావట్లేదనే కోపంతోనే తన తండ్రి ఏదైతే ఇంట్లో వారిపై తలపై బలంగా కొట్టి వారిని హత్య చేసి తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడో ఈ ఘటన అయితే ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అనుకున్నాయి. అయితే పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లోజ్ టీమ్ సహాయంతో అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. కేవలం పెళ్లి కాలేదనే వీరిని హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదంటే మరే ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చేతికందొచ్చిన కొడుకు పెళ్లి కాలేదనే నేపంతోనే ఇలాంటి ఘటనకు పాల్పడడం అనేది కూడా చాలా మంది అయితే వారికి ఇంతకుముందు కూడా ఎలాంటి గొడవలు లేవంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే బంధువులు కూడా ఇదే విషయాన్ని అయితే ప్రస్తావిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా ఇంకా కంప్లీట్గా తెలియదంటున్నారు. అయితే వారి బాడీస్కి పోస్ట్ మార్టం కంప్లీట్ అయితేనే కానీ దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేమంటూ పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే అటు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలని సేకరిస్తున్నారు. అనంతరం కూడా పలువురు గ్రామస్తుల్ని కుటుంబ సభ్యుల్ని విచారించిన అనంతరము వీళ్ళ ఇంట్లో ఎలా ఉండేవాళ్ళు, ఇదివరకు ఎప్పుడైనా వీరి మధ్య గొడవలు జరగాయా లేదంటే మరే ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే జరుగుతుంది. సో ఏదేమైనా కూడా ఈరోజు వడ్లూరులో జరిగిన ఘటన అయితే ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకునేలా చేసిందనే చెప్పాలి. ఒకే కుటుంబంలో ముగ్గురు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం అయితే కన్నీరు మున్నీరుగా వారి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే మెదక్ జిల్లా సిద్దిపేటలో చోటు చేసుకున్న ఫ్యామిలీ సూసైడ్ అయితే ఘటన కలకలం రేపుందని చెప్పాలి. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏదైతే పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కూడా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు పోలీసులు.